హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏంటో తెలుసా, మా ఇంట్లో స్పైసీ చికెన్, అది కూడా హోటల్ స్టైల్లో. ఎలాంటి హడావుడి ఇంగ్రీడియంట్స్ ఏం వాడలేదండి. ముందుగా ఒక వాటర్ తీసుకుని దానిలో కొంచెం వెనిగర్ వేసి తెచ్చుకున్న చికెన్ని ఆ వాటర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఆ చికెన్కి ఉన్న వాటర్ అంతా పిండి ఒక ప్లేట్లోకి నీట్గా తీసుకోవాలండి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకుని వాటిని చాలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎందుకంటే సన్నగా కట్ చేసుకుంటే ఆ ఉల్లిపాయల వల్లనే కూరకి టేస్ట్ వస్తుంది. టమాటాలు తీసుకుని వాటిని కూడా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మరి ఆ తర్వాత కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పటికప్పుడే చేసుకుంటానండి, ముందుగా చేసి ఎప్పుడు పెట్టుకోను. అలానే గరం మసాలా కూడా, ఈ గరం మసాలాది మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి, చేసి పెడతాను. ఆ తర్వాత ఒక గిన్నెలో నూనె తీసుకుని దానిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకోండి, మర్చిపోవద్దండి. కూర మొత్తం కూడా సిమ్లో పెట్టుకుని వంట చేసుకోవాలి. ఆ వేగిన ఉల్లిపాయల్లోకి పుదీనా వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. టమాటా ముక్కలు బాగా మగ్గాలండి, ఇంకా మెత్తగా మగ్గిపోవాలి టమాటా ముక్కలన్నీ కూడా. టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే ఉంటుంది స్టవ్, చక్కగా వేయించుకోవాలన్నమాట. దానిలోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి. మగ్గిన దానిలో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు తీసుకుని యాడ్ చేసుకోవాలి. చికెన్ ముక్కలన్నీ దానిలో వేసి సిమ్లోనే పెట్టి స్టవ్ని ఆ అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుతూ సిమ్లోనే పెట్టి చికెన్ని బాగా వేయించుకోవాలి. ఇలా దగ్గరగా 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. స్టవ్ దగ్గరే నిలబడి వంట చేసుకుంటే ఆ వంట చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది ఏం చేస్తారు, స్టవ్ మీద కూర పెట్టేసేసి వెళ్ళి పక్కకెళ్ళి వేరే పని చేసుకుంటుంటారు. అలా ఎప్పుడూ చేయొద్దు. స్టవ్ దగ్గరే నిలబడి ఆ కూర మొత్తం పూర్తయ్యే వరకు చెయ్యండి. ఆ కూర టేస్టే వేరుగా ఉంటుంది. ఏమంటారు మరి? కామెంట్ బాక్స్లో మాట్లాడతారా మరి? చూడండి, ఇలా పెట్టి చక్కగా చికెన్ మొత్తాన్ని వేయించుకోవాలి. ఇది 10 నిమిషాలు వేగిన చికెన్లో మనకి రుచికి తగినంత ఉప్పు, నేనైతే 1 స్పూన్ యాడ్ చేశానండి. కారము 1.5 స్పూన్ యాడ్ చేశాను. ఏం స్పూన్ అంటారా? టేబుల్ స్పూన్. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఉప్పు, కారం వేసుకోవచ్చు అనమాట. తర్వాత 2 కూడా కూరకు పట్టే విధంగా మళ్ళీ బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేస్తే ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి కూర మెత్తగా ఉడకడానికి బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నెడు అంటే ఒక కప్పుడు పెరుగుని కూరలో యాడ్ చేసుకోవాలి. మర్చిపోయానండో ఈ చెప్పటం, ఈ కూరలో అసలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయం మనం. ఈ పెరుగు ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ గ్రేవీ అనేది తయారవుతుంది. చూడండి, పెరుగును మొత్తాన్ని చక్కగా కూరకు పట్టే విధంగా కలిపి మరలా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఈ కూర మొత్తం సుమారు ఒక 5, 10, 15, 20 నిమిషాల్లో పూర్తయిపోతుందండి. చూసారా, చికెన్లో పెరుగు అంతా మిక్స్ అయిపోయి చక్కగా గ్రేవీ కర్రీలాగా ఎలా తయారైందో. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోతే సరే, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా పొడిని కూడా చివరిలో కూరకి యాడ్ చేసుకుంటే కూర రుచి మరింత పెరిగిపోతుందన్నమాట. ఫైనల్లీ కొత్తిమీర వేయిందే కూర ఏం బాగుంటుందండి. అన్ని నాన్ వెజ్ కర్రీల్లో కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి ఉంటుంది. కొత్తిమీర వేసుకుని కూరని చూడండి, కూర ఎంత బాగుందో రెస్టారెంట్ స్టైల్లో. నచ్చిందా అండి? మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమంటారు? మీకు టిప్ చెప్తానండి. కొత్తిమీర అంటున్నాను కదా, మనం తెచ్చుకున్న కొత్తిమీరని
శుభ్రంగా కట్ చేసుకుని, అంటే కాడలు అవి కట్ చేసుకుని నీట్గా ఒక 1 మంత్ నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా అండి? ఇలాంటి కంటైనర్లో ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఆ న్యూస్ పేపర్లో శుభ్రంగా కొత్తిమీర మొత్తాన్ని నీట్గా కవర్ అయ్యే విధంగా చుట్టి ఆ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 1 మంత్ అయినా సరే కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది, వడలదు, పాడైపోదండి. ఏమంటారు మరి? మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.